ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఖచ్చితంగా అది మా అమ్మ నాన్నల మ్యారేజ్ సర్టిఫికెటే దాత్రి. అవును కేదార్, ఆ ఒక్క సర్టిఫికెట్ చాలు నువ్వు ఈ ఇంటి వారసుడివని నిరూపించుకోవడానికి. ఇక మీదట నిన్ను అమ్మా నాన్న లేని అనాథ అని ఎవరు అనరు. నిజంగా మనం మధుకర్ మావయ్య గారికి చాలా రుణపడిపోయాం కేదార్. నీకు న్యాయం చేయడానికి ఆయన చెయ్యని ప్రయత్నం లేదనిపిస్తుంది. బ్రతుకున్న మనుషుల్లో మానవత్వం చనిపోయినా, మధుకర్ మావయ్య గారు చనిపోయినా కూడా మన కోసం బతికే ఉన్నాడనిపిస్తుంది. కానీ మనకి దొరికే ప్రతి ఆధారం మీద యువరాజ్ కన్ను పడుతుంది దాత్రి. ఇప్పుడు ఈ లాయర్ దగ్గరున్న మ్యారేజ్ సర్టిఫికెట్ మీద కూడా కన్ను పడే ఉంటుంది. దీన్ని కూడా నాకు దక్కకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలా ఏం జరగదులే కేదార్. వాళ్ళెన్ని చేసినా న్యాయం మన వైపే ఉంది కాబట్టి వాళ్ళ పప్పులే ముడకవులే. అయినా వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి లేదు దాత్రి. అసలేం జరుగుతుందమ్మా ఇక్కడ? ఈ పెదనాన్నేంటమ్మా ఇంత పనిచేశాడు? మన ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ లేనట్టు వాడి ప్రాబ్లమ్స్ తీరుస్తున్నారు. ఆస్తి మాత్రం కూతురికి దక్కేలా రాశాడు. అంతటితో ఊరుకోకుండా మన ఆస్తులు వారసత్వంగా అన్ని కేదార్కి దక్కేలా వీలునామాలు, సాక్ష్యాలు అన్ని సృష్టించిపోయాడు. నాకు కూడా అదే అర్థం కావడం లేదమ్మీ. ఏ లాకర్ చూసినా వాడి కోసమే, ఏ ఫైల్ చూసినా వాడి కోసమే, ఏ వీలునామా చూసినా వాడి కోసమే. తెలిసి తెలిసి ఒకరు అన్యాయం అయిపోతుంటే చూడలేని మానవత్వంతోనే ఇలా చేసుంటాడు. వాడికి న్యాయం చేయాలనుకుంటే ఈడ ఎంతమంది అన్యాయం అయిపోతారో ఆ మాత్రం తెలియదా ప్రొఫెసర్కి? చదువుకున్నాడు కదా, ఆ మాత్రం బుర్ర లేదా అతనికి? చనిపోయిన పెదనాన్నే ఇంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసినప్పుడు బతుకున్న మనం ప్లాన్ చేయలేమమ్మా? ఆ లాయర్ని ఏదో ఒకటి చేసి ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రం మనం తీసుకోవాలి. లేదంటే మాత్రం ఆ కేదార్ గాడు అసలైన వారసుడని నిరూపించుకుంటాడు. ఇక్కడే తిష్టేస్తాడు, మనకేమో ముష్టేస్తాడు. ముష్టి. అదే గనక జరిగితే నేను మాత్రం మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఆ జగదత్రి వేసి ముష్టితో బతికేంత అవసరం నాకు లేదు. నువ్వు నోరు తెరిస్తే ఇంటికెళ్ళిపోతా అనొద్దమ్మి. ఏదోటి చేద్దాంలే. అయితే ఆ లాయర్ని డబ్బాసి చూపించో ప్రాణభయం పుట్టించో మన సైడ్ తిప్పుకోవాలి యువరాజ్. అదంతా ఈజీ కాదు బాబాయ్. ఆ లాయర్ ఆల్రెడీ కౌశికి అక్కకి విషయం చెప్పాడు కాబట్టి ఒప్పుకోడు. మీ చిన్నాయన చేసే ప్రయత్నం చేయని రాబోడా. మంచి జరిగితే మనకే కదరా జరిగేది. ఆ సర్టిఫికెట్ కేదారికి అందకుండా చూసే ప్రయత్నం చేస్తాను. అవసరమైతే వాడి ప్రాణం తీసైనా ఆ సర్టిఫికెట్ నేను సంపాదిస్తాను. సరే బాబాయ్, ఎట్టి పరిస్థితుల్లో సర్టిఫికేట్ కౌశికి అక్క చేతికి కానీ కేదార్ చేతికి కానీ చేరకూడదు. ఏం చేసినా నాన్న వాడిని వారసుడిగా ప్రకటించక ముందే చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలనుకున్నా చేయలేం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.